అందరికీ హాయ్ అండి. మా పాపకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కిచెన్లోకి వెళ్ళి చాలా ప్రయోగాలు చేయాలని చూస్తుంది. కానీ తనకు వచ్చినవి అయితే రెండు వంటలు. ఒకటి చికెన్ కర్రీ, ఇంకొకటి ఎగ్ రైస్. చాలా ప్రయోగాలు చేయాలనుకుని చెప్పి ఆలోచించి వెళ్ళి లాస్ట్కి ఎగ్ రైస్ చేసుకుని వస్తుంది. చాలామంది అంటూ ఉంటారండి, మా పిల్లలు అసలు మాట వినరు, పని చెప్తే పని చేయరు అని చెప్పి అంటారు. ఫస్ట్ పిల్లలకి ఏ పని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పని మనం చేయనివ్వాలి. అలా అయితేనే వాళ్ళకి పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అది కాకుండా మనకు నచ్చిన పని చేయమంటే వాళ్ళకి కూడా పని మీద ఇంట్రెస్ట్ రాదండి అని నా ఉద్దేశం అండి. ఇది ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మా పాప అయితే ఇక్కడ 4 గుడ్లు కొట్టి వేసింది. ఇప్పుడు ఆ గుడ్లని వెంటనే కలపకుండా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. అప్పుడు కొంచెం పీసుల్లాగా ఉండి మనకి బాగుంటుంది, తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మా పాపకు కూడా నాలాగే కొంచెం వంటల పిచ్చి ఉందండి. నాకు కూడా వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా వంటల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చదువులో కూడా ఫస్ట్ ఉంటుంది. మరి కొత్త వంటలు అయితే ఏం ట్రై చేయం, కానీ చిన్నప్పటి నుంచి మేము తిన్న వంటలే కొంచెం వెరైటీగా చేసుకొని తింటాం అంతే. ఇప్పుడు ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో రైస్ వేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే దాంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ రైస్గా పడితే రైస్ టేస్ట్ బాగుంటుందండి. ఇంకప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే అందరికీ తానే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసింది. ఒక లెమన్, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టింది. అయితే కొంచెం సాల్ట్ తక్కువైందండి. మేము తర్వాత సాల్ట్ కలుపుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇంతేనండి. ఇంకా మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,